గైస్ లావా అయితే ఒక మంచి బడ్జెట్ 5G స్మార్ట్ ఫోన్ అయితే మన ఇండియాలో అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది. దీని మెయిన్లీ స్పెసిఫికేషన్స్ కానీ దీని డిజైన్ కానీ ఎక్సలెంట్ అయితే ఉందన్నమాట. మనకి ఈ మొబైల్ వచ్చేసరికి మీకు మోడల్ వచ్చేసరికి మీకు లావా బ్లేజ్ X 5G మొబైల్ అనమాట. మనకి మెయిన్లీ ఈ మొబైల్ అట్రాక్ట్ చేసే విషయం ఏంటంటే మాత్రం డిజైన్ అని చెప్పొచ్చు మనకి. ఎందుకంటే దీని డిజైన్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇది అసలు బడ్జెట్ మొబైల్ లాగా అయితే కనబడదు అనమాట. మనకి మెయిన్లీ ఇది ప్రీమియం సెగ్మెంట్ మొబైల్ లాగా అయితే మనకి దీని డిజైన్ కనబడుతుంది అనమాట. మనకి మెయిన్లీ దీని డిజైన్ అయితే నాకైతే ఎక్సలెంట్గా అయితే నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనకి ఈ వీడియోలో మనం ఏంటంటే లావా బ్లేజ్ X 5G మొబైల్ తీసుకోవచ్చా లేదా, ఎంత ప్రైస్ పెట్టారు, అసలు ఏమేమి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి, ఈ ప్రైస్కి ఇది వాల్యూ ఫర్ మనీ మొబైలా కాదా అనేది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ వీడియో ద్వారా అయితే అందజేస్తాను. ఖచ్చితంగా ఈ వీడియో ఫుల్ ఎండ్ వరకు అయితే చూడండి. మీకు చాలా మంచి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ మొబైల్ గురించి అయితే అందుతుంది అనమాట. గైస్ ఇంకా ఈ మొబైల్ మెయిన్లీ స్పెసిఫికేషన్ విషయానికి వచ్చేస్తే మాత్రంలో మెయిన్లీ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే మాత్రంలో మీడియాటెక్ సంబంధించినటువంటి మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్తో అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుంది అనమాట. మనకి మీడియాటెక్ ఈ ప్రాసెసర్ అయితే మీకు గేమింగ్ పనికి వస్తుందా అంటే మాత్రం మీకు గేమింగ్కి అయితే మీకు ఇది గేమింగ్ ప్రాసెసర్ అయితే కాదు. మీకు 6300 ప్రాసెసర్ అయితే మీకు చిన్న చిన్న గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. BGMI లాంటి గేమ్స్ అయితే మీరు 40 FPS ఇలాగైతే హ్యాండిల్ చేయగలదు. మీకు గేమింగ్ అయితే హ్యాండిల్ చేయలేదని కాదు, కాకపోతే మీకు ఇది గేమింగ్ ప్రాసెసర్ అయితే కాదు, మీకు బడ్జెట్ ప్రాసెసర్ అన్నమాట. మనకి మల్టీ టాస్కింగ్ కానీ డైలీ యూజెస్కి మాత్రం ఈ ప్రాసెసర్ అయితే మాత్రం చాలా బాగా అయితే పర్ఫామ్ చేస్తుంది అనమాట. మనకి ఓవరాల్గా వచ్చేసరికి మీకు బేసిక్గా డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే మాత్రం మనకి 6.67 ఇంచెస్ సంబంధించినటువంటి ఫుల్ HD+ AMOLED డిస్ప్లే అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుంది అనమాట. మనకి ఇది 120Hz రిఫ్రెష్ అయితే కొన్ని డిస్ప్లే కర్వ్డ్ డిస్ప్లే అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుంది. మనకి ఈ బడ్జెట్ రేంజ్లో మీకు కర్వ్డ్ స్క్రీన్తో అయితే మనకి ఈ మొబైల్ అయితే లభిస్తుంది. దాంతోపాటు మనకి ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో అయితే మనకి ఈ మొబైల్ అయితే లభిస్తుంది. AMOLED డిస్ప్లే కాబట్టి మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ని అయితే ఈ మొబైల్ అయితే యూస్ చేయడం జరిగింది మనకి. ఇంకా ఈ మొబైల్ కెమెరా గురించి మాట్లాడుకుంటే మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సెకండ్ కెమెరా 2 మెగాపిక్సెల్. ఇంకా ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో అయితే మనకి ఈ మొబైల్ అయితే లభిస్తుంది అనమాట. మనకి ఓవరాల్గా వచ్చేసి మీకు డిజైన్ పరంగా మాత్రం చూసుకుంటే ఈ మొబైల్ అయితే మీకు ప్రీమియం సెగ్మెంట్ మొబైల్ లాగా అయితే మనకి దీని డిజైన్ అయితే కనబడుతుంది అనమాట. మనకి డిజైన్ మాత్రం చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది ఓవరాల్గా ఈ మొబైల్లో వచ్చేసరికి మీకు. ఇంకా ఇందులో బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 5000 mAh ఆఫ్ ది బ్యాటరీ, దాంతోపాటు మనకి ఇది 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే మనకి ఈ మొబైల్ అయితే లభిస్తుంది మనకి. ఇంకా ఈ మొబైల్ అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి Android 14 అయితే మనకి ఈ మొబైల్ అయితే లభిస్తుంది అనమాట. మనకి ఫ్యూచర్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటే 2 years వరకు అయితే వీళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తారని అయితే వీళ్ళు గ్యారంటీ అయితే ఇస్తున్నారు. ఆండ్రాయిడ్ అప్డేట్ కూడా మనకి 1 year గ్యారంటీ అప్డేట్ అయితే ఇస్తున్నారు. మనకి 16 వస్తుందో లాదో తెలియదు కానీ 15 అయితే ఖచ్చితంగా అయితే మనకి ఈ మొబైల్ అయితే ఆండ్రాయిడ్ అప్డేట్ అయితే వస్తుంది అనమాట మనకి. ఇంకా ఓవరాల్గా ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇది 4GB 128GB వేరియంట్తో అయితే మనకి స్టార్ట్ అవుతుంది అనమాట మనకి. దీని ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇది మొత్తం ఆఫర్స్తో కలుపుకొని మాత్రం ఇది ప్రైమ్ డే సేల్లో మనకి ఇది 14,000 రూపాయలకి అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుంది అనమాట. మనకి వితౌట్ కార్డ్ ఆఫర్స్తో చూసుకుంటే మాత్రం ఇది 15,000 రూపాయలకి అయితే మనకి ప్రైమ్ డే సేల్స్లో మనకి అమెజాన్లో అయితే మనకి సేల్లోకి అయితే రాబోతుంది అనమాట. మనకి 20వ తారీఖు అయితే మనకి ఈ ప్రైస్కి అయితే మనకి చాలా మంచి వాల్యూ ఫర్ మనీ మొబైల్ అయితే చెప్పొచ్చు. మనకి 14,000 రూపాయలు పెట్టి ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు. మీకు చాలా బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు మనకి. ఇది గైస్ ఓవరాల్గా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.